మార్కు శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ చిత్తగించండి. ధ్యానపూర్వకంగా మీ దైవ గ్రంథాల్లో తొంగి చూడండి. ఆయన పెందల కన్య లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సంఘమా, వ్రాయబడిన ఈ లేఖనం అత్యంత అద్భుతములు, అత్యంత ఆనందమును తీసుకొని రాదగిన ఒక అద్భుతమైన స్క్రిప్చర్ పోర్షన్, లేఖన భాగం. ఎన్నోసార్లు మెయిన్ చర్చిలో, ఎన్నోసార్లు ఇక్కడ కూడా ఈ లేఖనాన్ని నేను ధ్యానింపజేశాను మీ చేత. చాలా మార్లు ఈ లేఖనాన్ని మనము మన సంఘాల మధ్య విన్నాం. మరొక్కసారి ఈ లేఖనంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ మేరకు ఏం మాట్లాడుతాడో వినాలని దేవుడే మళ్ళీ దీన్ని మన చేత తిరిగి పునరావృతం చేయించాడు గనుక జాగ్రత్తగా విందాం. దేవాది దేవుడు అక్కడ వ్రాసి ఉన్న లేఖనంలో ఒక స్పష్టమైన మాట వాడుతున్నాడు. ఆయన పెందల కడనే లేచి చాలా చీకటి ఉండంగానే, చాలా చీకటి ఉండంగానే తొందరగా లేచి ఎక్కడికి వెళ్ళాడంటే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఏమి చేయుచుండెను? ప్రార్థన చేయుచుండెను. ఆయన పెందల కన్య లేచి, బాగా వినండి, చాలా మంది విశ్వాసులమని చెప్పుకున్నవారు, చాలా మంది మేము 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండి, 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండి, 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండి, 40 ఏళ్ళ అనుభవం అండి, క్రైస్తవ జీవితం అండి, కరడుగట్టిన క్రైస్తవులం అండి అని చెప్పుకున్నవారు చాలా మంది తెల్లవారునే లేచి పెందల కన్య లేచి ఎక్కడికి వెళ్ళిపోతారంటే, పెందల కన్య లేచి క్యాంప్ వెళ్ళిపోవడం తెలుసు, పెందల కన్య లేచి తొందరగా పనికి వెళ్ళిపోవడం తెలుసు, పెందల కన్య లేచి తొందరగా రెడీ అయిపోవడం తెలుసు, పెందల కన్య లేచి ఉద్యోగాలకు, వ్యాపారాలకు, వ్యవసాయాలకు వెళ్ళిపోవటం లోకస్తులకు బాగా తెలుసు, క్రైస్తవులు కూడా బాగా తెలుసు. కానీ పెందల కన్య లేచి మొట్టమొదటిగా సద్భక్తుడు, సత్క్రైస్తవుడు, నిజమైన భక్తుడు చేయవలసిన ప్రథమ కార్యం, మొట్టమొదటి కార్యం ఏంటంటే నీ దేవుని, నీ తండ్రిని కలుసుకొనుట, నీ సృష్టికర్తతో మాట్లాడుట. ముందు ఆయనతో మాట్లాడాలి, ముందు ఆయనను దర్శించాలి, ముందు ఆయనను దర్శించాలి. కొంతమంది జీవితాలు ఎందుకు వర్ధిల్లవో ఈరోజు స్పష్టంగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మీరు ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్ని వ్యవసాయాలు చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, మీరు ఎంత కోటీశ్వర్లైపోయి బ్రతుకుతున్నా, కోట్ల కోట్ల కట్టలు మీ ఇంటిలో, లెక్క పెట్టలేనన్ని కట్టలు మీ ఇంటిలో ఉండినా మీ జీవితంలో పాపం పోదు, క్షేమము రాదు, ఆదరణ దొరకదు, శాంతి దొరకదు. అందరూ భర్త, భార్య, బిడ్డలు కలిసి వండుకున్న అన్నాన్ని కూడా, వండుకున్న కూరను కూడా శాంతిగా నెమ్మదితో కూర్చొని తినలేరు. ఎందుకో తెలుసా? ఏకాంత ప్రార్థన ఎవడుకుండదో వాడు ఆ ఇంటికి పెద్ద దెయ్యం. గుర్తుంచుకోండి, ఆ ఇంటికి ఎక్కడి నుంచో నాశనం రాదు. ఏకాంత ప్రార్థన ఏ ఇంటిలో ఉండదో ఆ ఇంటిలో వాడే నాశనానికి నాంది, వాడే దెయ్యాల కొంప, వాడే సర్వనాశనం, వాడే ఇంటికి దరిద్రం, ఇంటికి శని, వాడే. ఎవడిడో? ఏకాంత ప్రార్థన లేనివాడు. ఏకాంత ప్రార్థనలో ఏం దొరుకుతుందయ్యా అంటే చాలా స్పష్టంగా మీకు ఎన్నోసార్లు చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తాను. 100 మంది కూడొచ్చినప్పుడు 100 మంది మధ్య నీవు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే పక్కోడు చేసిన ప్రార్థన పదాలు, పక్కోడు ఆడుతున్న ప్రార్థన మాటలు, ఈ పక్కోడు ఆడుతున్నటువంటి ఇంకొన్ని కొంచెం ఉన్నతమైన మాటలు, మంచి మంచి పదాలన్నీ కూడా వాళ్ళు దగ్గర నుంచి నువ్వు వింటున్నప్పుడు, ఓహో ప్రార్థనలో ఇలాంటి పలకాలన్నమాట అని చెప్పి నీ సొంత తత్వాన్ని, నీ సొంత స్థితిగతులను మర్చిపోయి ప్రక్కవాడిని కాపీ చేస్తూ, ప్రక్కవాడి కోసం, ప్రక్కవాడి నుంచి, ప్రక్కవాడి కొరకు యాక్షన్ చేసే అవకాశం ఉంది. సామూహిక ప్రార్థనల్లో, గ్రూప్ ప్రేయర్స్ లో వేషధారణ ఉంటది, గ్రూప్ ప్రేయర్స్ లో వేషధారణ ఉండే అవకాశం ఉంది. కానీ అదే నువ్వు ఒంటరిగా ప్రార్థించి, ఏకాంతంగా ప్రార్థించి చూడు, నీ ముందు ఎవరు ఉండరు కాబట్టి వేషధారణ చూపించాల్సిన అవసరం రాదు.
అంటే ఏకాంత ప్రార్థనలో ఏం సంపాదిస్తావంటే యథార్థతను సంపాదిస్తావు. ఏకాంత ప్రార్థనలో ఏం సంపాదిస్తావంటే వేషధారణ లేని గొప్ప గుణమును సంపాదిస్తావు. ఇంకా ఏకాంత ప్రార్థనలో ఏం దొరుకుతుందంటే దేవుడు ఉంటే ఉన్న ఫలానా ఆయన గుణములన్నీ రంగరించుకొని పూర్తిగా నీకొక్కడికే దొరుకుతాడు ఏకాంత ప్రార్థనలో. కానీ సామూహిక ప్రార్థనలో అందరూ దేవా స్తోత్రం 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 అంటుంటే, అమ్మో నేను కూడా ఇలా అనాలి కాబోలు, అంతమంది మధ్య ఉన్నాను కాబట్టి అనకపోతే కుదరదు అని చెప్పి వీడు కూడా స్తోత్రం స్తోత్రం అంటే అందరిని చూసుకొని స్తోత్రం స్తోత్రం అంటూ ఉంటాడు. యాక్టింగ్ ఏంటండి? యాక్టింగ్. దెర్ విల్ బి నో రియాలిటీ. నిజమైనటువంటి వాస్తవికత కుదువు పడుతుంది, ఉండదు. కాబట్టి ఏకాంత ప్రార్థన లేని వాడు ఇంటికి పెద్ద దరిద్రం. గుర్తుంచుకోండి, ఏకాంత ప్రార్థన చేయలేని వాడు బండ బూతులు మాట్లాడుతుంటాడు. ఎందుకో తెలుసా? ఏకాంతంగా కడగబడని వాడికి ఖచ్చితంగా బూతులే వస్తాయి. ఏకాంతంగా కడగబడని వానికి స్త్రీలోలత్వమే ఉంటది. ఏకాంతంగా కడగబడని వానికి పురుషలోలత్వమే ఉంటది. ఏకాంతంగా కడగబడలేని వారికి సంపూర్ణమైన దురాలోచనలు ఫౌంటైన్ లాగా ఊరుతుంటాయి, అంటే ఓటల్లాగా ఊరుతుంటాయి. వాడు దుర్మార్గాల మూట, దుర్మార్గాల ఊట. ఏకాంత ప్రార్థన లేనోడు వాడు బైబిల్ చదువుతాడు, పాటలు పాడుతాడు, డాన్స్ చేయగలుగుతాడు, దావీదు వల్లెనే అంటూ నాట్యం చేసి కూడా పాట పాడుతాడు. కానీ వాడి జీవితంలో దేవుడు మెచ్చుకోదగిన, దేవుడు ఆనందించదగిన ఏకాంత యథార్థత, ఏకాంత పరిశుద్ధత ఉండనే ఉండదు. ఎందుకో తెలుసా? మళ్ళీ చెప్తున్నాను, ఏకాంత ప్రార్థన ఉండదు. ఏకాంత ప్రార్థనలో దేవుణ్ణి సంపాదించలేని వాడు 100 మందిలో సంపాదించేశానులే అన్నట్టు యాక్షన్ చేసి ఆరాధన చేసేస్తుంటాడు. ఒంటరిగా సాధించలేని పరిశుద్ధత, ఒంటరిగా సాధించలేని శాంతి, నెమ్మది, ఆదరణ 100 మందిలో నీకు దొరుకుతుందంటే యు ఆర్ అ ఫేక్ మ్యాన్, ఫేక్ ఉమెన్. నకిలీ ఆడదానివి, నకిలీ మగాడు నువ్వు, నకిలీ భక్తిపరుడివి. ఎందుకంటే ఒంటరిగా సాధించుకోలేని దాన్ని నువ్వు 10 మందిలో లేని దాన్ని ఉన్నట్టు ఎందుకు చూపిస్తున్నావు అంటే ఫర్ దెమ్ అండ్ దేర్ సేక్, వారి నిమిత్తం. అమ్మో ఇలా ఉండకపోతే బాగోదు అని చెప్పి. రాజకీయ నాయకుడిని చూసారు ఎప్పుడైనా? చర్చికి వెళ్తే సెలువు పట్టుకొని యేసు మిమ్మల్ని దీవించుని అంటాడు. అదే రాజకీయుడు మళ్ళీ మసీదులోనికి వెళ్తే ఏమంటాడు? అల్లాహో అక్బర్ సలాం అంటాడు. అదే రాజకీయ నాయకుడు మళ్ళీ ఇంకెక్కడికో వెళ్తే ఆ గొడుగు పట్టేస్తాడు. అదే రాజకీయ నాయకుడు దేవాలయంలోకి వెళ్తే శటగోపం పట్టుకొని దీవించండి పంతులు గారు అని అక్కడ కూడా చెప్పేస్తాడు. వీడు ఈ దేనికి చెందుతాడో, ఎవరికి చెందుతాడో వాడికి స్పష్టత లేదు. స్వార్థపరుడు. వాడికి కావాల్సింది కంప్లీట్ గా ఓటు బ్యాంకే తప్ప వ్యక్తిగత గుణములు బాగుపడాలని వాంఛ ఉండదు, కాంక్ష ఉండదు. చాలా మంది క్రైస్తవులకు, ఏకాంత ప్రార్థన లేని వాళ్ళకి కూడా ఇంతే. అన్నిటికీ అన్ని గొడుగులు పట్టేస్తుంటారు. కారణము ఏకాంత ప్రార్థనలోనే నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది. సామూహిక ప్రార్థనలో నువ్వెవరో నీకు తెలియదు. యాకోబు యొక్క మోసము అన్నను మోసగించినది, తల్లిని మోసగించినది, తండ్రిని మోసగించినది ఎంతవరకు పోలేదంటే 20 ఏళ్ళైనా పోలేదు. కానీ 20 ఏళ్ళు తర్వాత ప్రయాణం కట్టుకొని వస్తున్నాడు మనోడు. అట్నుంచి వస్తూ ఉంటే యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒంటరిగా ప్రార్థించి మోకరించి అడిగి 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 గోజాడితే తప్ప యాకోబు మోసము యాకోబుకి అర్థం కాలేదు. యాకోబు ప్రాణం యొక్క విలువ యాకోబుకి తెలియలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు యాకోబులాగా ఒంటరి అయి ప్రార్థన చెయ్యడో వాడు మోసగాడిగానే బతుకుతాడు. వాడు మోసం చేస్తాడని వాడికి తెలియనివ్వడు దేవుడు. ఒరే నువ్వు మోసగాడివిరా అంటే నాకు ఎలా తెలిసేది ప్రభువా అంటే నాతో గడిపితే కదరా నీకు తెలియడానికి. దేవునితో గడపలేని ఎవ్వడికి వాడి బతుకు అర్థం కాదు. అందుకే వాడు త్రాగుబోతు అవుతాడు, వాడు దుర్మార్గుడు అవుతాడు, వాడు రోత గృహాలు తిరుగుతుంటాడు, వాడు పాత బుద్ధులు పాటిస్తుంటాడు, వాడు దరిద్రాలు తీసుకొస్తుంటాడు ఇంటికి. బాగున్న భార్యని, బాగున్న బిడ్డల్ని కూడా రకరకాల చిత్రహింసలు పెడుతుంటాడు. కారణము వీడికి కుటుంబ యజమాని అయి ఉండి కూడా తండ్రితో గడపడము, ఏకాంతంగా గడపడము ఇష్టం లేదు. దావీదు అంటాడు తన ప్రార్థనలో, యెహోవా ఇల్లు కట్టని ఎడల
ఏకాంత ప్రార్థన లేనివాడు ఎంత జీవితం కట్టుకోవాలని ప్రయత్నం చేసినా ఇట్ విల్ ఫాల్ డౌన్ అండ్ ఫాల్ డౌన్ అండ్ అగైన్ ఫాల్ డౌన్, అగైన్ ఫాల్స్ డౌన్ అండ్ ఫాల్స్ డౌన్, అట్ లాస్ట్ డిస్ట్రాయిడ్. పడిపోయి పడిపోయి పతనం అయిపోయి ఆఖరికి సర్వనాశనం అయిపోద్దే తప్ప వాడి బతుకుని వాడు కట్టుకోలేడు. ఎన్ని ఊర్లెళ్ళు, ఎన్ని వ్యాపారాలు చేయి, నీకు రూపాయి కూడా మిగలదు. ఎందుకంటే నువ్వు పూర్తిగా వేకువనే లేచి తన కష్టార్జితము తినుచు, మళ్ళీ రాత్రి చాలా రాత్రి అని తన తర్వాత పండుకొనుచు వాడి కష్టార్జితము తినుచు ఉండుట వ్యర్థమే అని ఉంది. ఏకాంత ప్రార్థన లేకుండా దేవుణ్ణి సంపాదించుకోకుండా తెల్లవారు 5 గంటలు లేచి 4 గంటలు లేచి తెల్లారి వెళ్ళిపోతారు కొంతమంది ప్రార్థనలు, సారీ పనుల్లోనికి. దేనికండి? నేను వారి పనిని కాదనండి, నేను అడుగుతున్నాను. జస్ట్ నీ కండలు, జస్ట్ నీ శరీరము, జస్ట్ నీ ఆరోగ్యం, నీ పిక్క సత్తువ, ఇవి మాత్రమే నీకు డబ్బులు ఆరోగ్యం తెచ్చిపెట్టేస్తాయా? నీ పిల్లలకు ఉద్యోగాన్ని ఇచ్చేస్తాయా? నీ భార్యకు బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇచ్చేస్తాయా? కొందరు తెల్లారులేసి పని చేసుకోవాలండి అంటే అది 50% నిజం బాబు. యెహోవా ఇల్లు కట్టకపోతే నువ్వు తెల్లారి నుంచి మళ్ళీ తెల్లారి వరకు కట్టేసినా దేవుడు పీకి పీకి పడేస్తుంటాడు. జాగ్రత్త. అవును, నువ్వు కట్టేయాలని ప్రయత్నం చేయకు. నువ్వేం చేయంటే, నా జీవితం పడిపోయింది ప్రభువా, కట్టుకోవాలనుకుంటున్నాను, నీ సహాయం లేకపోతే ఎలా కట్టుకుంటానయ్యా అని అడుగు. అప్పుడు కొన్ని నిమిషాల్లోనే నీ బతుకుని దేవుడు నీ చేతే కట్టేటట్టు చేసేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు లేకుండా తాలిమి లేక పని చేయువానికి ఏం కలుగును? గుర్తుంచుకోండి, లాభము కాదు కలిగేది, నష్టము కలుగును. హి విల్ లూజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్. తాలిం లేక కొంతమంది కష్టపడిపోతుంటారు. కష్టపడాలండి, పిల్లలండి, భార్య అండి, బిడ్డలండి అనుకుని తెగ కష్టపడిపోతుంటారు. నువ్వెన్ని ఊర్లు వెళ్ళినా, నువ్వెన్ని కష్టాలు చేసినా నీకు రూపాయి కూడా మిగలదు. ఎందుకంటే నువ్వు సృష్టికర్తనే పక్కన పెడుతున్నావు. ఫుల్ సృష్టికర్తను పక్కన పెడుతున్నావు. ఆయనతో నువ్వు ఏకాంతం గడపడం చేత కాక డబ్బులు నన్ను రక్షిస్తాయి, వ్యాపారం నన్ను రక్షిస్తుంది, ఉద్యోగం నన్ను రక్షిస్తుంది, నా బిజినెస్ నన్ను రక్షిస్తుంది, నా పెద్ద మనుషులు రక్షిస్తారు, మా వీధులు రక్షిస్తారు అంటూ బీరాలు పలికి మోసం చేసుకుంటున్నావు. నీకు నువ్వే. ప్లీజ్, ప్రార్థనా జీవితము, ఏకాంత ప్రార్థనా జీవితం ఎవడిలో ఉండదో వాడు ఎన్నటికీ వాడే అర్థం కాడు. గుర్తుంచుకోండి. ఏకాంత ప్రార్థన లేనుడు భర్తకు అర్థం కాడు, భార్యకు అర్థం కాడు, ఫ్రెండ్కి అర్థం కాడు, సమాజానికి అర్థం కాడు. వీడికి అర్థం కాక వీడు ఒక మెంటలోడు, వీడు మనకు అర్థం కాడు. బెటర్ అవాయిడ్ హిమ్. వాడిని వదిలేస్తే మంచిది. రాని సర్వలోకము, సర్వ సమాజము, నీ శ్రేయోభిలాషలు కూడా నిన్ను పుచ్చాభిలాషగా బయట తీసి పడేస్తారు, వదిలేస్తారు. ఏమైందయ్యా అంటే నీ ఏకాంత ప్రార్థనలో నువ్వెవరో తెలుసుకోలేని దుస్థితిలో నీవు ఉన్నావు. కాబట్టి ఏకాంత ప్రార్థన అవసరం. అర్థమైందండి? తెల్లవారుగానే లేచి, అరుణోదయమున లేచి, అయ్యో నా కుటుంబం ఎక్కడ పాడైపోతుందో, నా యవ్వన బిడ్డలు ఎక్కడ చెడిపోతారో, చెడిపోయి ఉండొచ్చుగా. కానీ తల్లి అయినటువంటి స్త్రీ, తండ్రి అయినటువంటి పురుషుడు ఖచ్చితంగా యోబులాగా అరుణోదయమున లేచి తన 10 మంది పిల్లల కొరకు రేయి మొదటి జామును లేచి నీళ్లు కుమ్మరించినట్లు తన హృదయమును కుమ్మరించి ప్రార్థన చేశాడు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు దుర్మార్గులుగా తయారవుతున్నారండి. వాళ్ళ పిల్లలకు అనుకుంటారు, మా బ్యాంక్ బ్యాలెన్స్ సరిపోద్దులే, మేము సంపాదించిన భూములు ఆస్తులు సరిపోతాయిలే, మా ఇల్లు సరిపోతాయిలే, అద్దెలకు ఇచ్చుకొని బతికేస్తారు అనుకుంటారు. ఫూల్. నీకంటే ఫూల్ ఎవడు లేడు. కుక్కలు పిల్లల కంటే కుక్కలు కూడా పెంచుకుంటాయి, పందుల పిల్లల కంటే పందులు కూడా పెంచుకుంటాయి. నీవు పిల్లల కన్నా నువ్వు ఏదో చేసి పెంచుకుంటున్నావు. కుక్క కంటే పంది కంటే నువ్వేమి ఎక్కువ? ఏమి ఎక్కువ? మరి ఏం పెట్టి పెంచితే నేను ఎక్కువ అండి అంటే దేవుడు చెప్పలేదా? బాలుడు నడవవలసిన త్రోవను వానికి చిన్నప్పుడే, బాలుడుగా ఉన్నప్పుడే, ఓ ఇశ్రాయేలు విను, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ కట్టడలు నీ పిల్లలతో నీవు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నడిచినప్పుడు, ఏమి చేసినా కూడా టీచ్ దెమ్ ఆల్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి కదా ఆస్తి, ఇవి నేర్పించు. ఆస్తి ఇచ్చానండి, మా పెద్దోడికి ఇచ్చానండి, చిన్నోడికి ఇచ్చానండి, సాయంకాలం అయితే వాళ్ళు కొట్టుకొని చేస్తారండి. నువ్వు ఇవ్వాల్సింది ఆస్తి కాదు బాబు. ఎవడైనా వాడికి తోచిన ఆస్తి ఆడు ఇచ్చేస్తాడు. నువ్వే కాదు, చెప్పాను కదా, కుక్కలు కూడా ఇస్తాయి, పందులు కూడా ఇస్తాయి. ఏ కుక్కలు పందులు వాటి పిల్లలు పెంచుకోవా ఏమి?
పెంచుకుంటాయి. కానీ దేర్ షుడ్ బి సమ్ డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ యానిమల్స్. జంతువులకి మనుషులు తేడా వద్దా అండి? నీ పిల్లల్ని ప్రార్థనా పరులుగా పెంచు, మనిషి పిల్లలుగా పెంచు, దేవుని పిల్లలుగా పెంచు. అలా పెంచాలంటే ఒళ్ళొంచి వేకువన లేచి అరుణోదయమున లేచి యోబులాగా నిజమైన తండ్రివి కావాలన్నా ఏకాంత ప్రార్థనలోనికి వెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏకాంత ప్రార్థనలో బిడ్డలు అర్థమవుతారు, బిడ్డల బ్రతుకులు అర్థమవుతాయి. ఏ పిల్ల తప్పు చేస్తుందో నీకు ఏకాంత ప్రార్థనలోనే తెలుస్తుంది. అవును, లేకపోతే అచ్చచ్చ మా పిల్లలు నిప్పుకు చెదపడుతుంది అండి అన్నట్టు వాళ్ళ పిల్లలు నాలుగు గట్టిగా ఇనప ముక్కలు అన్నట్టుగా ఏవి అంటవు, మా ఊళ్ళకి ఏ ఫీలింగ్స్ రావు లేవు అన్నట్టు మాట్లాడుకొని గారాభం చేసి అతి విశ్వాసం పెంచుకొని వాళ్ళ ముందే సర్వనాశనాన్ని చూస్తుంటారు తల్లిదండ్రులు. చాలా మంది తల్లిదండ్రులండి పిల్లల కొరకు ప్రార్థించలేని, ఏకాంత ప్రార్థన లేని తండ్రి ఇంటిని కట్టుకోలేడు. చాలా కష్టం. నేను కష్టపడుతున్నాను కదండి, వాళ్ళ కోసమే కదండి, తెల్లారి వెళ్ళిపోతున్నానండి అంటే నోర్మై. మళ్ళీ చెప్తున్నాను, తెల్లారి నువ్వు వెళ్ళిపోక్కర్లేదు. నీకంటే తొందరగా పిల్లి లేస్తుంది తెలుసా? పిల్లి చాలా తొందరగా లేస్తుంది నీకంటే. కోడి నీకంటే తొందరగా లేస్తుంది. మరి వాటికంటే శ్రేష్ఠుడు కాదా? అవును అనిపించుకోవాలంటే వాటికంటే ముందు లేచి ముందు సృష్టికర్తతో మాట్లాడవయ్యా. సృష్టికర్తతో మాట్లాడు. అయ్యా నా పిల్లలు పొలోముని పారాగుణపం పట్టుకెళ్ళిపోవడం కాదు, నా పిల్లలయ్యా, నా భార్య అయ్యా. ఏం చేయాలి ప్రభువా? ఏకాంత ప్రార్థన చేసినప్పుడు నీ లోపాలు నీకు కనిపిస్తాయి. ఏకాంత ప్రార్థన చేసినప్పుడు నీ పాపాలు నీకు కనిపిస్తాయి. ఏకాంత ప్రార్థన లేని వాడి పాపాలు ఎప్పటికీ వాడికి కనిపించవు. ఎందుకంటే చాలా మంది కొన్ని సరదాలు ఉంటాయండి క్రైస్తవులకి. అదేంటంటే, మేము అయ్యగారు చాలా పెద్ద అయ్యగారు వచ్చారు, 1,00,000 మంది మీటింగ్ అండి, అక్కడికి వెళ్ళామండి తెలుసా, పెద్ద ఏంటది పెద్ద ఏంటి మీటింగ్. ఆ పెద్ద మీటింగ్లో వీడి చిన్న తలగా ఎక్కడ ఉంటుంది, వీడిని ఎవ్వడు. ఆ పెద్ద మీటింగ్లో వీడికి ఏం పెద్ద ప్రభావం వచ్చిందంటే ఏమి రాదండి. ఒంటరిగా సాధించలేని ఉజ్జీవము నువ్వు 100 మందిలో సాధించలేవు. నేను కంఠసంగా చెప్తున్నాను. ప్రార్థన ఒంటరిగా సాధించు. విశ్వాసమా ముందు ఒంటరిగా సాధించు. పరిశుద్ధతనా ఒంటరిగా సాధించు. ఉజ్జీవమా ఒంటరిగా సాధించు. వాక్య జ్ఞానమా ఒంటరిగా సాధించు. ముందు ఒక్కడుగా సాధించు. నువ్వు సాధించుకోలేనిది ఎవరికి ఇవ్వలేవు. నీకు పెయిన్స్ రాకపోతే నీకోసం ఎవడు పెయిన్ భరించడం. ప్రార్థన ఒంటరిగా చేయలేనాడు ఎవడు ఫలితం పొందలేడు. ఏ రోజైనా ఈ మాట విన్నారా? అమ్మ నేను కనలేకపోతున్నానే, నా నొప్పులన్నీ నువ్వు తీసుకో, బిడ్డని నేను కంటానమ్మా, నా నొప్పులు నువ్వు తీసుకో అమ్మా. అవుద్దా? ప్రెగ్నెన్సీతో ఉన్న స్త్రీ నా నొప్పులు నువ్వు తీసుకో, బిడ్డని నేను కంటాను అన్నదనుకో, అవుద్దండి? అవదు. చాలా మంది తెలివి తక్కువ దుర్మార్గులు మా కోసం మీరు ప్రార్థన చేయండి అయ్యగారు, ఎలాగైనా ప్రార్థన చేయండి అయ్యగారు, మేము బాగుపడిపోతామండి. ఫుల్ నీ నొప్పి కోసం నువ్వే సరిగ్గా ఏడవలేకపోతే ఏ పాస్టర్ నీ కోసం నీ నొప్పి కోసం ఏడుస్తాడు? అబద్ధం. అది అబద్ధం. ఒకవేళ అయితే అప్పుడు మా చెల్లి మాకు మంచి విశ్వాసం అనుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు నీ కోసం ఏడుస్తాడు. అంతకంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మా వశమ్మను దీవించి ప్రభువా మా వశమ్మను అని అంటానా? ఇప్పుడు అనగలుగుతానా? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అంటానా? అబద్ధం అండి. ఒకవేళ అలాగ అంటానని నేను చెప్పిన నమ్మొద్దు ప్లీజ్, అవి అబద్ధాలు. ఎవరంటారు? నీ బాధ కోసం నువ్వే ఏడ్చుకునే స్థితి నీకు లేదు. నీ బాధ కోసం ఎవడు ఏడుస్తాడు? నువ్వు బిడ్డను కనాలంటే పెయిన్ పడాల్సిందే. ఎస్, బిడ్డను ఎవరు కనాలనుకుంటారో, ఫలితం ఎవరు రావాలి చూడాలనుకుంటారో వాడే ఆడవాలి, వాడే ప్రార్థించాలా, అంతే. అందుకే దేవుడు చెప్పాడు, ఏడ్చిన వారితో అలాగన్నాడా, హాయిగా నవ్వుతున్న వారి కోసం ఏడువుడి అని ఉందా? కన్నీరు కార్చి నువ్వు ఏడ్చి నా బలము సరిపోవటం లేదయ్యా అంటే అప్పుడు పక్కోడికి చెప్పు, అయ్యా గత కొద్ది సంవత్సరాలుగానే ఒక సమస్య కొరకు ఏడుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అయినా నా బలము సరిపోవట్లేదు, దయచేసి మీ వలనైతే నాతో పాటు 1-2 నిమిషాలు నా కోసం ఏడవరా. అలాగడుగు, ఆ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా.
అంతేగాని నువ్వు హాయిగా గారెలు బూర్లు మినపట్లు అన్ని వేసుకొని తినేసి అన్ని చేసుకొని పాస్టర్ గారు నా కోసం ఉపవాస ప్రార్థన చెయ్యండి సార్. ఏం ప్రార్థన? ఇంట్లో ఏమవుతుంది? వీడికి మినపట్లు పెసరట్లు అన్నీ, వీడేమో అన్ని గారెలు బూర్లు వేసుకొని వేసుకొని నింపుగా ముంచుకొని తినేస్తాడట. పాస్టర్ గారు మాత్రం ఉపవాస ప్రార్థన చేయండి సార్. స్వరం అంతా మార్చేసి ఎందుకా బాధ, ఎందుకా వేషధారణ, దేవుడు చూసి ఉమ్మేసేస్తాడండి. నీ బతుకు కోసం, నీ కష్టం కోసం నువ్వేడు లేకపోతే నీ పక్షాన్ని ఎవడేడుస్తాడు రా ఫూల్? ఎవడేడుస్తాడు? ఎవడు ఏడవడు. ప్లీజ్ క్రై ఫర్ యువర్ లైఫ్ ఇన్ ఎ లోన్లీ ప్రేయర్. ఒంటరి ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలో నీ కోసం నువ్వే ఏడువు. యాకోబు ఎప్పుడు ఇతరుల కోసం ఏడ్చే సంగతి రాలేదు, కానీ ఈరోజు కీలకమైన సమయం వచ్చింది. వెనక్కి వెళ్తే మామ చంపేస్తాడు, ముందుకెళ్తే అన్న చంపేస్తాడు, వేరే గత్యంతరము లేక నీ చేతిలో చచ్చిపోతాను ప్రభు అని సొంత లైఫ్ కోసం మోకరించాడు. యబ్బోకు రేవు దగ్గర దేవుడు దొరికేంత వరకు ప్రార్థన చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది నీ ఏకాంత ప్రార్థన? దేవుడు లభిస్తున్నాడా? దైవత్వం దొరుకుతుందా? లేదా డబ్బుల కోసం తెల్లారి నుంచి రాత్రి వరకు కష్టపడిపోయినా? ఇది నా శాపం అనుకోకండి, వాక్య శాపము. నువ్వు తాలిమి లేక తెల్లారి లేచి రాత్రి వరకు కష్టపడినా దేవుని కృప నీకు తోడై ఉండకపోతే 10 రూపాయలు కూడా సంపాదించలేవు. నువ్వు వడ్డీలు కూడా కట్టుకోలేవు తీసుకున్న డబ్బులకి. నిజం చెప్తున్నాను. అసలు వడ్డీ డబ్బులే లేకుండా ఉండాలంటే, నీకు అప్పే లేకుండా ఉండాలంటే, నేను వాస్తవం చెప్తున్నాను, ఎక్కడికో పోనక్కర్లే. ప్లీజ్ ఏకాంత ప్రార్థనలో కాసేపు గడుపుచాడు. ఏకాంత ప్రార్థన చేయి. ఏకాంత ప్రార్థనలో ఏం జరుగుతుంది తెలిసిన? పవిత్రత వస్తుందండి హృదయానికి. నీ దుర్లక్షణాలన్నీ నీకు తెలియజెప్పేది ఎవరో తెలుసా? పెద్ద రెవరెండ్ రైట్ రెవరెండ్ మోస్ట్ రెవరెండ్ కూడా కాదు, అంత పెద్ద సభాక్కర్లే. నీ చీకటి గది, నీ పేద ఇంటిలో నీ ఒక చిన్న మూల కూర్చొని ఏకీభవించి ఒక్కడిగా ప్రార్థన చేయి. ఒక్కడిగా ప్రార్థన చేయి. తప్పకుండా ఫలితం పొందుతావు. పొందకుండా ఉండదు ఖచ్చితంగా అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడిగింది, అయ్యా నాకు బిడ్డ కావాలా, అయ్యా నాకు బిడ్డలు ఇస్తావా లేదా, అయ్యా నాకు బిడ్డ కావాలి, అడిగి 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 వేసారిపోయింది. అతను కూడా సెంటిమెంట్తో, హన్నా 10 మంది బిడ్డల కంటే 10 మంది కుమారుల కంటే మగపిల్లల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా? ఐ లవ్ యూ హన్నా అంటే, స్టాప్ యువర్ లవింగ్, ఐ కేమ్ టు నో. నాకు అర్థమో అయిపోయింది, నీవు నాకు బిడ్డలను ఇవ్వలేవని నాకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నోసార్లు హన్నా షిలోహు వెళ్ళుంటది. షిలోహులో దేవుని దేవాలయం ఉంది. షిలోహు అన్న ఊరు ప్రాంతం, అది ఒక పట్టణం పేరు. అర్థమైందా అండి? షిలోహు ఎన్నోసార్లు హన్నా వెళ్ళుంటది, ఎన్నోసార్లు ఎల్కానాతో కలిసి వెళ్ళుంటది, గుంపులుగా దేవాలయానికి వెళ్ళుంటది. కానీ ఏ రోజు కూడా హన్నా గుంపులో ఒక్క రోజు కూడా ఏడవలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈసారి మాత్రము హన్నా ఏం చేస్తుందంటే, అయ్యా ఈసారి నా భర్తను తీసుకెళ్ళను, నా బంధువులు కాదు ఎవరితో వెళ్ళను, ఒంటరిగా వెళ్తానయ్యా అనుకొని షిలోహుకు ఒంటరిగా బయలుదేరింది. ప్రార్థనకండి. దేనికి? ప్రార్థనకు బయలుదేరింది ఒంటరిగా. అర్థమైపోయింది, నీవు నాకు ఏమాత్రం మేలు, నాలాంటి నరమాత్రుడివే నీవు కూడా. ఈ నా బిడ్డలు లేనితనము, ఈ నా గుడ్రాలితనము, ఈ నా అపనిందలు అపఖ్యాతి నేను ఎక్కడ తీసుకోగలను? ఒకే ఒక్క చోటు ఉంది, అక్కడికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఏకాంత ప్రార్థన కొరకు షిలోహుకు వెళ్ళిపోయింది తల్లి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళిపోయి తెల్లవారుగానే లేచి ప్రార్థన చేస్తుంది అనమాట. అలా ప్రార్థన చేస్తూ మూలుగుతూ ఉంటే ఈవెన్ దైవదాసుడు కూడా ప్రార్థన చేసుకున్నాడండి. అమ్మా ఏంటమ్మా తాగొచ్చేసావమ్మా, ఇంత తెల్లారి పొద్దు పొడిచి జామైనా మత్తురాలు అనుకున్నాడు అతను. అప్పుడు ఆవిడంటది, ఎంత సభ్యత సంస్కారం ఉందో తెలుసా అన్నాకి. నా ఏలినవాడా, అబ్బా నా ఏలినవాడా అని పిలిచిందండి. పాస్టర్ గారు ఏమైనా తాగేసి వచ్చేవి ఎటన్నావు మళ్ళీ తలబడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అన్న రియల్ అన్న, నా ఏలినవాడా అట్లా అనవద్దయ్యా, నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దయ్యా, నేను పనికి మాలిన దాన్ని కాదయ్యా. బా
పనికి మాలిందని కాదయ్యా, నా హృదయములో వేదన కొలది చాలా మా ఆయన మీద చాలా కోపంతో వచ్చానయ్యా, కోపంతో ఉన్నానయ్యా, అందుకేదో మాట్లాడుకున్నానయ్యా, నన్ను పనికి మాలిందాన్ని అనుకోవద్దయ్యా, తాగేసి వచ్చానని చెప్పొద్దయ్యా. మరి ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటంటే, నేను గుడ్రాలినయ్యా, నాకు బిడ్డ కావాలి, ఒంటరిగా అందుకే ఏడుస్తున్నాను అంటే వెంటనే దేవుని దాసుని మీదకి ఆత్మ దిగి వచ్చేసింది. అమ్మా, నీ కడుపులో మహా గొప్ప పండంటి బిడ్డ ఖచ్చితంగా యెహోవా నీకు అనుగ్రహించుగాక పో అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆ కడుపులో మామూలుడు పుట్టలేదండి, పాతాళమును తొలుచుకొని పైకి వచ్చిన మహాప్రవక్త ఆ తల్లి గర్భంలో పుట్టేశాడు. సమూయేలు. ఎవరండి? దావీదును అభిషేకించిన సమూయేలు. అబ్బా, దావీదునే అభిషేకించిన సమూయేలు. ఎంత గొప్ప సమూయేలు అండి. ఒక ప్రవక్త పుట్టాడండి. ఏంటి, ఏం జరిగింది వెనక్కి? ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థన లేకుండా, నువ్వు ఏడుపు ఏడవకుండా, కన్నీరు కార్చకుండా ఏ రోజు చిన్న రూపాయి ఫలితం కూడా పొందుకోలేవు క్రైస్తవుడా. జాగ్రత్త, జాగ్రత్త. నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించలేరు. యు కెన్ డు నథింగ్ వితౌట్ మీ. నథింగ్. ఏం సాధించలేరు. ఎందుకంటే నాతోటిదే అంతా. నేను లేకుండా ఆకాశం ఉందా? అసలు ఆయన లేకుండా కలిగి ఉన్నదేది. మరి నువ్వు ఎక్కడి నుంచి ఆ తాతగారిని తెచ్చావు ఆస్తి? నువ్వు ప్రార్థన చేస్తే వచ్చేయటానికి? ఆయన లేకుండా ఏమీ కలగలేదు సంగమా. క్రైస్తవుడా, ఊరకని వ్యర్థమైన కష్టం పడొద్దు ప్లీజ్. నీ కష్టానికి ఖచ్చితంగా దేవుని కృప తోడవ్వాలి. నీ ఉద్యోగానికి దేవుని కృప తోడవ్వాలి, లేదా దుర్మార్గుడు అయిపోతావు. నీ వ్యాపారానికి దేవుని కృప తోడవ్వాలి, లేదా ధనకాంక్ష ఎక్కువ అయిపోయి చచ్చిపోతావు. అవును, నీ నడవడికు, నీ పరిశుద్ధతకు దేవుని కృప తోడవ్వాలి, లేదా గర్విష్ఠమైపోతావు. అవును, ఆత్మీయంగా కూడా నీ బైబిల్ రీడింగ్, నీ బైబిల్ జ్ఞానానికి దేవుని కృప తోడవ్వాలి, లేదా గర్విష్ఠమైపోయి మహా అహంభావిగా తయారైపోతావు. చాలా డేంజర్. నా కష్టం నాకు గట్టిగా ఉంటే చాలు, ఎప్పుడు అలా నమ్మొద్దు. నమ్మొద్దు. బలమును నమ్ముకొనుట కంటే బలం నమ్మొద్దు. బలము తనదని దేవుడు 2 మారులు సెలవిచ్చెను, అది నాకు 3 మారులు వినిపించెను. ఆహా, ఎంత గొప్ప వాక్యం అండి. బలం ఎవరిదండి? తనది. పరాక్రమము నాదే, జ్ఞానాధారము నేనే. వాక్యాలు ఉన్నాయి కదండి. వాక్యం చదువుకుంటున్నప్పుడు నిన్ను కదిలించి కదిలించి వదిలేస్తుంది వాక్యం. చదవాల్సిన రీతిలో చదివితే, ఉత్తుగా వార్తా పేపర్ చదివినట్టు చదివితే నీకేం అర్థం అవ్వదు. అందులో సారము, జీవము, ప్రాణము, గర్జింపు, హెచ్చరిక, ఖండన ఏం అర్థం కాదు. రీడ్ ద వర్డ్ విత్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దైవ భయంతో చదువు. దేవ, ఏదైనా మాట్లాడుతండ్రి, ఒక్క మాట పలుకు ప్రభువా, పలుకయ్యా, పలకాలి, ఒక్క మాట పలకాలి. ఆయన పలికితే మన బతుకులు మారిపోతాయండి. ఇలా పలుకు ఏకాంత ప్రార్థనలో. అసలు ఈ ఏకాంత ప్రార్థన ఇక్కడ యేసు ప్రభువు వారు ఏ పరిస్థితిలో చేశారు తెలుసా? సేవ చేసి సేవ చేసి సేవ చేసి ఆ ఉదయమంతా సేవ చేశాడండి ఆయన. మళ్ళీ తెరవండి, 1వ అధ్యాయము 32 వచనం అనుకుంటా. అది సాయంకాలమున ప్రొద్దు గ్రుంకిన తరువాత జనాలు సకలమైనటువంటి రోగగ్రస్తులను, అందులో దెయ్యాలు పట్టిన వారిని యేసు యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతా ఇంటి వాకిట కూడి ఉండెను. యేసు ప్రభువారు రకరకాల రోగముల చేత పీడించబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను, చాలు తల్లి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది యేసు ఆ సాయంకాలం వరకు, ఉదయం నుంచి సాయంకాలం వరకు చేసిన మినిస్ట్రీ, పరిచర్య. ఇంత పరిచర్య చేసి కూడా అప్పుడు వెంటనే చటుక్కుమని 35లో ఆయన పెందల కడనే లేచి అని ఉంది. నువ్వెంత పని చేస్తావు? 3 రోజులు పడుకుంటాం మనం. అలసిపోయానండి. ఎవరి కోసం అలసిపోయాను? నీ భార్య బిడ్డల కోసం, అంతేనా? పక్కింటోళ్ళ కోసం ప్రతిరోజు నేను ఎంతో ఉద్యోగం చేయుచున్నాను అంటమ్మా. పక్కింటోళ్ళ కోసం వాడు ఉద్యోగం చేస్తుంటాడా?
పక్కింటి వారి కోసం రోజు పనికి వెళుతున్నాను, కూలికి పోతున్నాను. అలాగే ఉండదు, ఎక్కడ జరగదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ పొట్ట పోషించుకోవడం కోసం నువ్వు చేసిన పనిని కూడా దేవునికి ప్రార్థించే విషయంలో సాగుగా తీసుకొస్తావా? నీ పని కోసమైతే తెల్లారు లేచి వెంటనే పారిపోతావా? దేవుని గొప్ప కార్యాన్ని మీటవి నీ కష్టం కోసం ఏడ్చి నీకు బుద్ధి, జ్ఞానము, లక్షణాలు, గుణములు, ధనములు అన్నీ సాధించి పెట్టిన ప్రభువును ప్రార్థించడానికి సాయంకాలం చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం, ఖాళీ ఉంటే చూద్దామని వాయిదాలు వేసుకొని వస్తావా? దుర్మార్గుడా, వాయిదాలు వేస్తావా? నీకెంత ధైర్యము, నీకెంత ధైర్యం? నువ్వు చెడిపోతే ఎవరు బతికిస్తారు నిన్ను? నీ పిల్లలు పాడైపోతే ఎవరు వారి గుణాలు బాగు చేస్తారు? నీ మాస్టర్, నీ యజమానుడితో ఎందుకు మాట్లాడవు? ఎందుకు ఆయన సంప్రదించవు? జాగ్రత్త. ఏకాంత ప్రార్థన లేనివాడు దుర్మార్గుడు, గుర్తుంచుకోండి. దుర్మార్గుడు, వాడితో సహవాసం కూడా చేయకండి. వాడు చర్చిలో పాటలు పాడొచ్చు, చర్చిలో ఆరాధన నడిపించవచ్చు, చర్చిలో డ్రమ్ములు తెగ వాయించేయచ్చు, చర్చిలో చర్చ్ అంతా ఆడొక్కడే చీపురు పట్టుకొని తుడిచేయొచ్చు. కానీ వాడికి ఏకాంత ప్రార్థన లేకపోతే వాడు ఏకాంతపరుడు అయిపోతాడు. డిఫరెన్స్ అర్థమైందా? ఏకాంత ప్రార్థన లేకపోతే ఏదో ఒక కాంతపాలు అయిపోతాడు అన్నమాట. అది ఏ అమ్మాయినకాలో వెళ్ళిపోతాడు, ఇంకా ఆయంతోనే ఉంటాడు అన్నమాట. కష్టం, అది దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్త అండి సంఘమా, ఏకాంత ప్రార్థన అవసరం. అందరితో హాయిగా ఆరాధించేయటం తప్పని నేను చెప్పను. ఆరాధించండి, ఆరాధించండి. మోషే మరియు కొన్ని లక్షల మందిని మిరియాము ఆరాధనలో నడిపించింది గొప్పదే. కానీ అలాగని మోషే వ్యక్తిగత ప్రార్థన మానేశాడా? మానలేదండి. ప్రార్థన అంటే మోషేకి ఎంత ఇష్టం అంటే ఆ పదం నాకు చాలా ఇష్టం. మోషే, కొండ దిగి తొందరగా వెళ్ళు, నీ ప్రజలు పాడైపోతున్నారు, నా ప్రజలు వ్యభిచారములో దిగిపోతున్నారు, తొందరగా వెళ్ళు అంటే అక్కడ రాయబడిన మాట, మోషే కొండ దిగి వెళ్ళుటకు తడవు చేయుచుండగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తున్నాడు? తడువు అంటే ఏంటండి? ఆలస్యము. He was లింగరింగ్ అన్నాడు, టారీయింగ్. ఆలస్యం చేయుచుండగా, తడువు చేయుచుండగా. ఎందుకు తడువు చేస్తున్నాడంటే, అద్భుతమైన మాట అక్కడ ఉంది. దేవా, నీ సన్నిధిలో ఉండిపోవాలని ఉంది ప్రభా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ సన్నిధి బాగుందయ్యా, నీ మహిమలు చాలా గొప్పగా ఉన్నాయ్యా. ఆ మురికి మనుషుల దగ్గరికి, ఆ మట్టి మనుషుల దగ్గరికి నాకు మళ్ళీ వెళ్ళాలని లేదయ్యా. ఈ కొండ మీద మిగిలిపోయి ఉన్నత అనుభవంలో ఉండిపోవాలని ఉందయ్యా. నాకు ఇక్కడే బాగుందయ్యా. ప్రార్థనకు అలవాటు పడినోడు ఎప్పుడు పనికి మాలోడ్లకు బతకడు. ప్రార్థనకు అలవాటు పడినోడు ఎప్పుడు కొండ దిగువను బతకంటే దిగువ బతుకు, అదో పాతాళం బతుకు, 4th క్లాస్ బతుకు ఎగువనే ఉండాలనుకుంటాడు. ఆడు బతుకు ఎప్పుడు ప్రభు కూడా ఎగువనే ఉంచుతాడు. ఎందుకంటే ప్రభు ఎప్పుడు హైలో ఉంటాడు. ప్రభుతో ఉండాలనుకున్న వారు కూడా హైలోనే ఉంటారు. వాడి ఆలోచనలు కూడా హై లెవెల్లో ఉంటాయి. వాడు దేవుని బిడ్డ అండి, రాజబిడ్డ, రాజకుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజకుమారుడు, వాడికి ఏం కాదు, ఆకులు అలమలు తినడానికి రాజభోజనం చేస్తాడు. అర్థమైందండి? ప్రార్థన నీకు అలవాటు, ఏకాంత ప్రార్థన అలవాటు అయితే వదలవు. కానీ ప్రార్థన లేనోడు, మోషే కొండ మీద మిగిలిపోయాడు, వీళ్ళేమో కొండ కిందే మిగిలిపోతారు. ప్రార్థన లేనోడు అంటే అదో పాతాళం, అధమమైన జీవితాలు, నీచమైన బ్రతుకులు, తుచ్చమైన అభిలాషలు, నీచ నికృష్ట వ్యవహారాలు, అక్కడ మిగిలిపోతారు ప్రార్థన లేనోళ్ళు. జాగ్రత్త. వన్స్ అగైన్ గాడ్ ఈస్ గివింగ్ యూ ఎ గ్రేటెస్ట్ కాషన్. ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఏకాంత ప్రార్థన ఉందా క్రైస్తవుడా? ఏకాంత ప్రార్థన, లోన్లీ ప్రేయర్. ఏకాంత ప్రార్థన లేనోడితో దయచేసి మళ్ళీ చెప్తున్నాను, వాడితో ఫ్రెండ్షిప్ కూడా చేయకండి. ఈవెన్ ఇఫ్ ఈస్ సో యాక్టివ్ ఇన్ ద చర్చ్ యాక్టివిటీస్, చర్చ్ యాక్టివిటీస్లో వాడు ఎంత యాక్టివ్గా ఉన్నా కూడా ఆడు ప్రార్థన లేదంటే ఆడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆడితో కలవకూడదు. ఆడి మాటలన్నీ కూడా స్టాండర్డ్గా తీసుకోకూడదు. నువ్వు గమనించండి, ఏకాంత ప్రార్థనలో ఉన్న అద్భుతమైన మహిమ ఇంకెందులోనూ లేదు. ఏలియా, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య రండి. బయలు దేవుడైతే బయలును సేవించండి, యెహోవా దేవుడైతే నేను ఒక్కడే వస్తాను. ఏకాంత ప్రార్థన ఏంటది? ఒంటరితనం. ఛాలెంజింగ్ వర్డ్స్, ఛాలెంజింగ్ టాకింగ్స్, ఛాలెంజింగ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు వస్తాయి? ఎవరికి వస్తాయి అంటే ఏకాంత ప్రార్థన చేసిన వాడికి వస్తాయి.
ఛాలెంజింగ్ వర్డ్స్ అండి. రా తెలుసుకుందాం, నువ్వు చెప్పింది నిజమో నేను చెప్పింది నిజమో, రా తెలుసుకుందాం అని ఎవడు పిలవగలుగుతాడంటే ఏకాంత పట్టు కలిగిన వాడు. ఉడుంపట్టాడుది వదలడు. కాబట్టి మళ్ళీ అడుగుతూ ఈరోజు చాలా మంది బతుకులు పాడైపోవడానికి, వారి నోరు, వారి ఊరు, వారి బతుకు, వారి గుండె, వారి కన్ను, వారి సర్వస్వం చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏకాంత ప్రార్థన లేకే. ఏకాంత ప్రార్థనలో క్లెన్సింగ్ జరుగుతుందండి. క్లీనింగ్ ఏంటది? క్లీనింగ్ కాల్ క్లియర్ షాంపూ లాగా నీ బతుకులో ఉన్న సకల పాపాలు, దోషాలు అన్ని కొట్టుకొని కడుక్కొని పోయేది, జలగడుక్కొని పోయేది ఎక్కడయ్యా అంటే ఏకాంత ప్రార్థనలో. అందుకే ఏకాంత ప్రార్థన అనేది ఖచ్చితమైన మనుషులు తయారు చేస్తుంది, భక్తి పరులు తయారు చేస్తుంది. అవును, ఎవరు ఆయన సన్నిధిలో మిగిలిపోతారో వారు అద్భుతమైనటువంటి భక్తి పరులుగా తయారవుతారు. ధరనంతటిని చేసిన దేవుని సన్నిధి భక్తులను నిర్మాణం చేస్తుంది. భక్తులు అక్కడ తయారవుతారు. అక్కడ మోషేలు తయారయ్యేది అక్కడే, ఏలియాలు తయారయ్యేది అక్కడే, దానియేలు తయారయ్యేది అక్కడే, భక్త పౌలులు తయారయ్యేది అక్కడే దేవుని సన్నిధిలో. మీ ఇంట్లో ఏకాంత ప్రార్థన ఉందా? ఏకాంత ప్రార్థన ఏ ఇంట్లో ఉండదో ఆ ఇంట్లో పోరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు అక్క చెల్లెలు పోరు, అన్నదమ్ములు పోరు, భార్య భర్తలు పోరు, మొగుడు పిల్లలు పోరు, పక్కింటి ఈ పక్కింటి ఆ పక్కింటి పోరే ఏకంగా. ఎందుకంటే ఏకాంత ప్రార్థన లేని వాళ్ళు అలాగే కొట్టుకుంటారు, చస్తారు. ఆగరాలు, వీళ్ళాగరు వాళ్ళాగరు. మళ్ళీ ఇంత పెద్ద సిలువులు ఉంటాయి వాళ్ళ మెడలో, చాలా పొడుగాడు సిలువులు. నువ్వు దేవుని నమ్ముకున్నావా అది చూసుకో అని చెప్పి గుండి ఇప్పుతాడు. ఏంటి గుండె? నాకు తెలియదు. ఒకసారి దేవుని నమ్ముకున్నావు నాకు అడుగుతాడు, గుండి ఇప్పుతున్నాడు. గుండి ఇప్పుతున్నాడు ఏంటంటే చూస్తే అంటే లోపల ఉన్న ఆ సిలువ తీసి నాకు చూపించడానికి, అంటే అది సింబల్ అట దేవుణ్ణి నమ్ముకున్నాను అనడానికి. అందుకు చెప్తున్నాను, కొందరు దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే గుండెలు ఇప్పుతుంటారు. సిలువ మెడలో కాదయ్యా ఉండాల్సింది, కాదు. ఆ సిలువ యొక్క సమస్త సారాంశము నీ ఎదలో ఉండాలి, నీ గుడిలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఉండాలా. అందుకే ఏకాంత ప్రార్థన చాలా అవసరం. అర్థమైందండి? నీవేంటో నీకు తెలిపేది ఏకాంత ప్రార్థన, నీ బతుకేంటో నీకు చూపించేది ఏకాంత ప్రార్థన మాత్రమే. కనుక గొప్ప భక్తులు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ ఒక్కరైనా పెద్ద సభలకెళ్ళి మేము మోషేలు తయారయ్యారు, పెద్ద సభలకెళ్ళి ఏలియాలు తయారయ్యారు అని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్క భక్తుడైనా మహాసభల్లో నేను రక్షించబడ్డాను ఒక్క సందర్భం అలాంటిది ఏదైనా చూపించండి బైబిల్లో? ఉండదు, లేదు. అందరూ ఏకాంత ప్రార్థనలో తయారైన భక్తులే. ఏకాంత ప్రార్థన, లోన్లీ ప్రేయర్. సంగమా, మళ్ళీ బతులాడుతున్నాను, ఏకాంత ప్రార్థన లేనోడి జీవితం దౌర్భాగ్యంగా తయారైపోద్దండి. వాడు ఎంత ప్రయాస చేసినా ఒక్క రూపాయి మిగలదు, పాపం మిగలదు. దయచేసి గమనించండి, ఏదైతేనేమి ఏకాంతంగా ప్రార్థనలో గడపలేనోడు మొండోడవుతాడు, దుర్మార్గుడు అవుతాడు. వాడి మాట తీరు కూడా మారదు, గుర్తుంచుకోవాలి. వాడు అమ్మని ఎలా గౌరవించాలో, పాస్టర్ గారిని ఎలా గౌరవించాలో, సంఘ బిడ్డలతో ఎలా మాట్లాడాలో, విశ్వాసులు తోటి విశ్వాసులు ఎలా గౌరవించాలో, తినే దగ్గర ఎలాగుండాలో, తాగే దగ్గర ఎలాగుండాలో, నడుస్తున్నప్పుడు ఎలాగుండాలో, ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాగుండాలో, మాస్టర్లతో ఎలాగుండాలో, టీచర్లతో ఎలాగుండాలో ఇవేమీ తెలియవు. ఏకాంత ప్రార్థన చేస్తే ఇవన్నీ వాడికి చక్కగా అర్థమవుతాయి. గుణం మారుతుందండి ఏకాంత ప్రార్థనలో. ఏ పదాలు పలకాలో, ఎవరితో ఎన్ని నిమిషాలు మాట్లాడాలో కూడా చెప్పేది ఏకాంత ప్రార్థనే. ఎందుకు అంటే ఏకాంత ప్రార్థన రహస్యాల నిధి, రహస్యాల పుట్ట. అక్కడ అన్ని బయలుపడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మనుషుని యొక్క ఇష్టం బయలుపడే చోటు ఏకాంత ప్రార్థన. అందుకే ఏకాంత ప్రార్థనను దేవుడు భార్యాభర్తల సంబంధంతో పోల్చాడు.
తెలుసా అండి? భార్యాభర్తలు వాళ్ళు కనుక్కున్న బిడ్డలైనా వారి భార్యాభర్తల ధర్మం రహస్యంగా జరిగించాలనుకున్నప్పుడు ఒక్క బిడ్డనైనా దగ్గరకు రానివ్వకూడదు. అవునా కాదా? వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రానివ్వకూడదు. వారిద్దరి మనస్సులు పరిపూర్ణంగా విచ్చుకుపోవాలి. విడిపోయి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలంటే దే హ్యావ్ టు ప్రే లోన్లీ, దే హ్యావ్ టు స్పెండ్ లోన్లీ. అది సంసార ధర్మం చాలా పవిత్రమైనది. అందులో రహస్యాలు బయటపడతాయి. గుండె లోతుల్లో ఎప్పటి నుంచో తాక్కుండి పోయిన, కరడు కట్టిన, ఎప్పటి నుంచో అడుక్కంటూ వెళ్ళిపోయి పేరుకుపోయి పాతుకుపోయిన హృదయ ఆలోచనలు కూడా బయటకు వచ్చేది ఏకాంత ప్రార్థనలోనే. భార్యాభర్తలు అట్లుంటేనే సంసారం చేయగలరు. దేవుడు ప్రార్థనను అలా పోల్చాడు. ఎన్ని కోట్ల రూపాయలు ధనం ఇవ్వు, నువ్వు లోపల చెడిపోతూ ఉంటావు రహస్య ప్రార్థన చెయ్యకపోతే. కొందరు డబ్బులు ఇస్తారు, ప్రతి నెల వాళ్ళు తోచిన కానుకలు తీసి పెడతారు. నేను తప్పని చెప్పను, మిమ్మల్ని గేలి చేయట్లేదు, ఇవ్వాలి. కానీ నేను హెచ్చరిస్తున్నాను, మీరు 1000 రూపాయలు పోసిన ఏకాంత ప్రార్థన చేయకపోతే లోపలే మేడి పండులాగా కుళ్ళిపోతూ వస్తావు. నీ డబ్బులు పోతూనే ఉంటాయి కానీ వాటి ద్వారా నీకు చిన్న లాభం కూడా దొరకదు క్రైస్తవుడా, ఏకాంత ప్రార్థన లేకపోతే. ఎందుకు నువ్వు పోస్తున్న డబ్బులు కొంచెం బాగుండాలనే కదా కానుకిస్తున్నావు. కానీ కానుకిచ్చి రోగం తెచ్చుకుంటున్నావు. నీకు అర్థమవుతుందా? ఏకాంత ప్రార్థన లేక. డబ్బులు ఇచ్చేయటం గొప్పతనం కాదు. నీ ఛాలెంజ్ ఎక్కడ చూపించాలంటే రహస్య ప్రార్థన, ఏకాంత ప్రార్థనలో అక్కడ చూపించి నీ మగతనం. అందుకే అన్నాడు, మగ సిరి గలవాడై యాకోబు పోరాటం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా మందికి మగాడంటే 20 మంది పిల్లలు కనేయడం అనుకుంటాడు. కాదు బాబు, కుక్కలు కూడా కంటాయి నాయన. కుక్కలు కంటాయి, బోల్డ్ పిల్లలు కనేస్తాయి. అది మగతనం అంటమ్మా? మగతనం కుక్క అంటమ్మా? పిల్లలకి అంటాం మగతనం కాదండి. ప్రార్థన చేసి నీవు కనుక్కున్న ఆ 2 పిల్లల బతుకులు 100లాది మంది జీవితాలకు వెలుగుగా మార్చు. అప్పుడు నీవు మగాడివి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి పిల్లలు రా? పలానోడు మనూరోడే. ఇటు ఆడపిల్లలు అందరూ ముక్కు మీద వేలేసుకొని చూడాల. ఏంటి రహస్యం? వాళ్ళ తండ్రి యోబులాగా ప్రార్థన చేస్తాడయ్యా. అదే రహస్యమయ్యా. ఊరందరూ చెప్పుకోవాలండి నీకోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ అమ్మ తెల్లారి లేచి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేయకుండా అన్నం పెట్టదు. ప్రార్థన చేయకుండా కంటద వాక్యం అప్పచెప్పకుండా పిల్లలకు టిఫినే పెట్టదు. అంత గొప్ప తల్లో 30వ అధ్యాయం సామెతలు 31. పెందల కన్నే లేచి, అబ్బా ఆ పిల్లలు అంటారట, నా తల్లి నీవు ధన్యురాలవు, పతివ్రత ధర్మము జరిగించిన దానవు అని పొగుడుతారట. తన పెనిమిటి సైతము పొగుడుతాడట. అలాంటి స్త్రీలు ఉన్నారు, ప్రార్థనా పరులు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేర్చుకోండి సంగమా, మన స్త్రీలు కూడా అమ్మ నేర్చుకోండి దయచేసి. ఏకాంత ప్రార్థన చేయండి. పోనీ ఎవరి కోసం వద్దు, మీ బిడ్డలు ఉన్నత స్థానంలోకి వెళ్ళడానికి ప్రార్థన చేయండి. ఎవరు వద్దులేండి, పోనీ మీ బిడ్డలు, మీ కడుపులో మీ పేగు తెంచుకొని పుట్టిన మీ బిడ్డలండి. కన్నీరు కార్చి ప్రార్థన చేసి వాళ్ళ గొప్ప కోసం, కనీసం వాళ్ళ గొప్ప కోసం రేయి మొదటి జాములు ఇచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేయలేవా? అడుగుతున్నాడు కదా దేవుడు. ఎవరు ప్రార్థన చేయకుండా బతికి బట్టగట్టిన వాళ్ళు లేరు. ప్రార్థన చేసి చెడిపోయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. వాళ్ళు నీతిమంతులైతే 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తారు. ప్రార్థనా పిల్లలు ఎప్పుడు చెడిపోరు. ప్రసంగికుని పిల్లలు చెడిపోయినా చెడిపోవచ్చు. పాస్టర్ గారి పిల్లలు పడిపోవచ్చు. గొప్ప బోధకుని పిల్లలు చెడిపోవచ్చు. కానీ ప్రార్థనా పరుని పిల్లలు ఒక్క రోజు కూడా చెడిపోరు. ఎస్, అవునండి, నేను ధైర్యంగా చెప్తున్నాను అన్నమాట, సిగ్గు లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే నేను ప్రసంగికునే కదా, నా పిల్లలు పాడైపోయే అవకాశం ఉంది నేను ప్రార్థనా పరుని కాకపోతే. నేను అనుకోవచ్చు, నేను పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తాను, నా పిల్లల పాడైపోతారంటే ఫోల్ నోర్ముయ్ అంటాడు దేవుడు. నీ ప్రసంగాలు ఎవరికి కావాలరా? నీ ప్రసంగాలు ఎక్కడి నుంచి డ్రా చేసుకుంటున్నావురా? నా బైబిలా నీ బైబిలా అని అడుగుతాడు. నా బైబిల్ అని అనుకోండి, ఎన్ని గ్రంథాలు ఉన్నా చెప్పు అంటాడు. నాకెక్కడిది బైబిల్ సొంతంగా? దేవుడు స్తోత్రం కలుగును గాక. నాకెక్కడిది బైబిల్? ఒకవేళ చూపించాలంటే ఈ 66 బైబిల్ గ్రంథాల బైబిల్, ఆయన బైబిల్ ఆయనకే. ఒరే ఫూల్, ఇది నాదిరా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది నాది అంటాడు. కాబట్టి ప్రసంగికుని పిల్లలు చెడిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. కానీ ప్రార్థన చేసే తల్లి పిల్లలు మాత్రం
ఒక్కరోజు కూడా చెడిపోరండి. నేను ధైర్యం ఇస్తున్నాను మీకు. ప్రభువే చెప్తున్నాడు, ప్రార్థన చేసే తల్లి పిల్లలు ఎప్పుడు చెడిపోరు, ఎప్పుడు చెడిపోరు, చెడిపోరు. ఈవెన్ తండ్రి తాగుపోతైనా కూడా ఆ తల్లి ప్రార్థనా పరులు అయితే ఆ బిడ్డలు బాగా బతికేస్తారండి, అద్భుతంగా బతుకుతారు. ఎందుకంటే తల్లి ధూపం వేస్తుంది రోజు 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 ఆగకుండా. దేవుని స్తోత్రం కలుగును గాక. గనుక మర్చిపోకండి, ఆయన పెందల కడనే లేచి ఆ అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఏం చేస్తుండేవాడు? అర్థమైందా కంటుగారు? అర్థమైందా అమ్మ? అర్థమైంది తల్లి? దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయుచుండెను. ప్లీజ్ దయచేసి మీరు కూడా ప్రార్థన చేసుకోండి అమ్మా. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఏకాంత బైబిల్ పఠనం, ఏకాంత ప్రార్థన. ఈ రెండు లేనోడు వెన్నుముక ఇరిగిపోయినటువంటి కోటీశ్వరుడితో సమానం. అక్కడ నవ్వుతుంది కదా, కోటీశ్వరుడే. ఏడు ఇరిగిపోయింది అది. పాపం అన్ని దేశాలు తిరగడానికి సరిపడిన డబ్బు ఉంది, కానీ మంచం కూడా దిగలేని పరిస్థితి. ఎందుకండి? ఎందుకండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన లేని బతుకులు కూడా అంతే. ప్రార్థన లేని సరంబీ వేసిన ఇళ్లలో ఉంటున్నాం. చాలా మంచి ఇల్లే, కానీ మంచం దిగలేని పరిస్థితి. మాది ఇల్లు చూసావా అంటే ఏం చూడటం సరే, నువ్వెప్పుడైనా చూసుకున్నావు? ఇంతకీ మీ ఇల్లే, కానీ నువ్వు చూసుకునే అవకాశం వచ్చిందా? లేదండి, దిగలేనండి. మరి నోర్మూయి, ఇంకెందుకు అలాంటివి? మా ఇల్లు గొప్పది, మా ఇల్లు గొప్పది. నోర్మూయి, అవి ఎందుకు అడగ. ఇంకా కుంటోడు బతుకండి, ప్రార్థన లేనోడు జీవితము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుంటోడు బతుకు, ప్రార్థన లేని జీవితం. ప్రార్థన వెన్నెముక, ప్రార్థన వెన్నెముక అండి. ప్రార్థన యాక్సెస్ ఇరుసు లాంటిది, ప్రార్థన దూలము లాంటిది, ప్రార్థన స్తంభము లాంటిది, ప్రార్థన దీపము లాంటిది, ప్రార్థన జలము లాంటిది, ప్రార్థన సబ్బు లాంటిది. కడిగేస్తుంది, చూపిస్తుంది. ప్రార్థన అద్దము లాంటిది, నువ్వేంటో నీకు చూపిస్తుంది. నీ మచ్చ, ముడత, డాగు అన్ని చూపిస్తుంది ప్రార్థన తన దీపకాంతిలో. ఎలా మానేస్తారో కొంతమంది ప్రార్థన నాకు అర్థం కావట్లేదు. కొందరు ప్రార్థనలన్నీ మానేస్తారు, బాగా పాటలు పాడేస్తారు. ఎందుకండి? పాటలు తప్పు కాదు, అర్థమైందండి? నువ్వు పాటలు ఎక్కువ పాడేసి ప్రార్థన ఎంత చేసేవు అనుకోండి, అర్థమేమండి? పావు కేజీ మాంసం, మూడు కేజీలు మసాలా. మాంసం ఎంత? పావు కేజీ. మసాలా ఎంత? 3 కేజీలు. దేన్ని వండుతున్నట్టు ఇప్పుడు? మసాలా కూర, చికెన్ కూర. మసాలా కూర అది, చికెన్ కూర అయితే కాదు. కొందరి విశ్వాస జీవితం అలాగ ఉంటుంది. 20 పాటలు వచ్చు, ప్రార్థన మాత్రం 1 సెకండే వచ్చు. 60 మాటలు సొంత వచ్చు, బైబిల్లో 1 కంటత వాక్యం కూడా రాదు. పాడు బతుకిది, పాపిష్టి బతుకు. నీకు బైబిల్ తెలియాలి, దేవునితో మాటలు తెలియాలి, దేవుడు ఎలా గమనికలు కలిగి ఉంటాడో, ఎలా మాట్లాడతాడో నీకు అర్థం కావాలి. అప్పుడు నీవు క్రైస్తవుడివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పట్లు తెలుసుకో, ఈ పట్లు తెలుసుకో. ప్రార్థనాపరుడుగా తయారవు. పరిశుద్ధ భక్తుల సమూహములో, ఆ తేజోవాసుల గుంపులో నీ ముఖము కూడా కనిపిస్తుంది అప్పుడు. లేకపోతే ఎవరి పక్కన నిలబడతావు? ఆ తేజోవాసులు పక్కన నిలబడడానికి సిగ్గైదు.